వెల్కమ్ టు అలైట్ ఎడ్జ్ అకాడమీ. మనం చూసుకున్నట్టయితే ఎస్టర్డే మనకి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. టోటల్గా 25,000+ వేకెన్సీస్తో రిలీజ్ అయింది. సో దాన్ని ఈరోజు మనం చూసుకున్నట్టయితే డేట్ ఆఫ్ సబ్మిషన్ వచ్చి 1/12/2025 టు 31/12/2025 ఫస్ట్న స్టార్ట్ అవుతుంది. అంటే ఈ మంత్ డిసెంబర్ 1 స్టార్ట్ అవుతుంది అండ్ 31 ఎండ్ అవుతుంది. అండ్ దెన్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ ఫీజ్ పేమెంట్ వచ్చి 1/1/2026 అంటే జనవరి 2026 ఫస్ట్న లాస్ట్. అండ్ దెన్ ఇక్కడ టెంటేటివ్ షెడ్యూల్, ఇది మనకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ సిబిఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి టు ఏప్రిల్, అంటే ఆల్మోస్ట్ మనకి 4 months గ్యాప్ ఉంది. అంతే 4 months కూడా లేదు, ఆల్మోస్ట్ 3 months ఉంది. మేబీ మనకి ఫిబ్రవరి టు ఏప్రిల్ లోపు ఎప్పుడైనా పెట్టచ్చు 2026లో. అండ్ వన్ మోర్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ టోటల్గా 13 రీజనల్ లాంగ్వేజెస్లో మనకి కండక్ట్ చేస్తున్నారు. అది మనకి తెలుగు అండ్ తమిళ్ అండ్ ఉర్దూ కూడా ఉంది. మన తెలుగు స్టేట్స్లో టోటల్ తెలంగాణ అండ్ ఆంధ్రాలో తెలుగు కూడా ఉంది. మనకి టోటల్ 13 రీజనల్ లాంగ్వేజెస్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. అండ్ దెన్ మనం చూసుకున్నట్టయితే అండ్ వేకెన్సీస్కి వస్తే బిఎస్ఎఫ్ టోటల్గా 524 ఉన్నాయి మేల్స్కి, అండ్ ఫీమేల్స్కి 49 ఉన్నాయి. టోటల్గా 616 ఉన్నాయి. అండ్ సిఐఎస్ఎఫ్లో 13,135 ఉన్నాయి మేల్స్కి, ఫీమేల్స్కి 1460 ఉన్నాయి. టోటల్గా 14,595 ఉన్నాయి. అండ్ సిఆర్పిఎఫ్ చూసుకుంటే 5,366 ఉన్నాయి మేల్స్కి. అలాగే ఇక్కడ ఫీమేల్స్ చూసుకుంటే 124 ఉన్నాయి. టోటల్గా 5,490 ఉన్నాయి. అండ్ ఎస్ఎస్పి చూసుకుంటే 1,764 ఉన్నాయి మేల్స్కి, ఫీమేల్స్కి 0. ఇక్కడ ఎస్ఎస్బిలో ఫీమేల్స్కి పోస్టులు లేవు. టోటల్గా వచ్చి 1,764 ఉన్నాయి. అండ్ ఐటీబీబీ చూసుకుంటే 1,099 ఉన్నాయి మేల్స్కి, ఫీమేల్స్కి 194 ఉన్నాయి. టోటల్గా 1,293 ఉన్నాయి. అండ్ అస్సాం రైఫిల్స్ చూసుకుంటే 1,556 ఉన్నాయి టోటల్ మేల్స్కి, ఫీమేల్స్కి 150 ఉన్నాయి. టోటల్గా వచ్చి 1,706 ఉన్నాయి. అండ్ వన్ మోర్ ఎస్ఎస్ఎఫ్ చూసుకుంటే టోటల్ 23 ఉన్నాయి మేల్స్కి, ఫీమేల్స్కి ఎటువంటి వేకెన్సీస్ లేవు ఎస్ఎస్ఎఫ్లో. టోటల్గా 23 ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లో మనం చూసుకున్నట్టయితే హైయెస్ట్ సిఏఎస్ఎఫ్ఏ ఉంది, టోటల్ 14,595 ఉన్నాయి. మనం ఈ నోటిఫికేషన్లో కొంచెం కష్టపడినట్టయితే మనకి సిఏఎస్ఎఫ్ జాబ్ అనేది ఈజీ రావడం జరుగుతుంది. అండ్ సిఏఎస్ఎఫ్ జాబ్ అనేది కూడా మనకి చాలా బాగుంటుంది జాబు, అంత రిస్క్ ఉండదు జాబు. చాలామంది సిఏఎస్ఎఫ్ని ప్రిఫరెన్స్ కూడా పెట్టుకుంటారు. అండ్ ప్రిఫరెన్సెస్ పెట్టుకున్నప్పుడు మీరు చూసి పెట్టుకోండి. ఎందుకు అంటే అక్కడక్కడ ఉన్న కేటగిరీస్ బట్టి మనం ప్రిఫరెన్సెస్ అనేది చూస్ చేసుకోవాలి. బట్ సిఏఎస్ఎఫ్లో ఇక్కడ వేకెన్సీస్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ మనం చూసుకున్నట్టయితే ఇంకా ఏజ్ రిలేటెడ్కి వచ్చామంటే టోటల్ 18 to 23 years ఉంది. అండ్ కేటగిరీ బట్టి వాళ్ళకి ఎక్స్టెన్షన్స్ అనేది ఉంది. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ద మిలిటరీ సర్వీసెస్. అండ్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్కి వచ్చాము అంటే జస్ట్ ఎ మినిట్. టోటల్గా ఇక్కడ మనకి 100 rupees ఫీ పే అనేది ఒకటి ఉంటుంది. 100 rupees అప్లికేషన్ ఫీజు. ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ candidates belongs to scheduled caste, scheduled tribes and ex-servicemen eligible for the reservation are exempted from fees payment. ఎస్సీ ఎస్టీ ఈఎస్ఎం ఎక్స్-సర్వీస్మెన్ వీళ్ళకి ఫీజు అనేది ఎగ్జంప్టెడ్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎగ్జామ్ సెంటర్స్ చూసుకున్నట్టయితే మనకి సదరన్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్,
పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ, గుంటూరు, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఒంగోలు, ఏలూరు, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, మదురై, సేలం, తిరుచిరాపల్లి, తిరునల్వేలి, వేలూరు, కృష్ణగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, సిద్దిపేట. అంటే టోటల్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది సెంటర్ కూడా. అండ్ ఇప్పుడు మనం స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి వస్తే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇది ఎలా జరుగుతుంది అంటే టోటల్ 80 క్వశ్చన్స్ ఉంటాయి. 80 క్వశ్చన్, ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, అంటే టోటల్గా 160 మార్క్స్. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి ఇలాగా డివైడ్ చేశారు. టోటల్ పార్ట్ ఏలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 20 క్వశ్చన్స్ 40 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఇంగ్లీష్ అండ్ హిందీ 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఇక్కడ ఇంగ్లీష్ అండ్ హిందీ అంటే మన ఈ ఏపీ అండ్ తెలంగాణ ఆస్పిరెంట్స్ మోస్ట్ ఆఫ్ ఇంగ్లీషే సెలెక్ట్ చేసుకుంటాం, ఎందుకంటే హిందీ అనేది వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్ కాబట్టి వాళ్ళు హిందీ సెలెక్ట్ చేసుకుంటారు. నార్త్లో మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూసామంటే టోటల్గా 160 మార్క్స్ ఉంటుంది, 60 minutes. మన టార్గెట్ ఇప్పుడు ఎలా ఉండాలి అంటే ఎగ్జామ్ అనేది మనం క్వాలిఫై అవ్వాలంటే మినిమం 110+ అనేది మన టార్గెట్ పెట్టుకోవాలి, ఎందుకంటే పోస్ట్స్ అనేటివి చాలా తక్కువ ఉన్నాయి. సో కట్ ఆఫ్ అనేది కూడా హై రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మనం 110+ పెట్టుకొని మనం చదివాము అంటే ఈజీగా గెట్ ఆన్ అవ్వచ్చు, ఎగ్జామ్ ఈజీగా క్వాలిఫై అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ సిలబస్కి వచ్చాము అంటే ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, దీంట్లో టోటల్గా ఏమున్నాయి, నాన్ వర్బల్ టైప్స్ ఉన్నాయి, అనాలజీస్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేషియల్ విజువలేషన్, స్పేషియల్ ఓరియంటేషన్, విజువల్ మెమరీ, డిస్క్రిమినేషన్ అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్, అర్థమెటిక్ రీజనింగ్ అండ్ ఫిగరల్ క్లాసిఫికేషన్స్, అర్థమెటిక్ నెంబర్ సిరీస్, నాన్ వర్బల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్ ఎక్సెట్రా. అంటే టోటల్ రీజనింగ్ మొత్తం చదువుకోవాలి మనం. అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్లో టోటల్ సబ్జెక్ట్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ అవేర్నెస్ అన్నీ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో టోటల్ అర్థమెటిక్ టాపిక్స్ అన్నీ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ ప్యూర్ మ్యాథ్స్లో మెన్సురేషన్ అండ్ జామెట్రీ మేబీ మిస్లీనియస్లో వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంగ్లీష్ మనం చూసామంటే బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది, బేసిక్ కాంప్రహెన్షన్స్ అంటే ఇంగ్లీష్లో కూడా మనం టోటల్గా మొత్తం చూసుకోవాలి. అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వస్తే రేస్ ఈవెంట్స్లో 5 kilometers in 24 minutes మేల్స్కి అండ్ ఫీమేల్స్కి 1.6 km in 8.5 minutes అండ్ 1.6 km in 7 minutes. ఇక్కడ 800 meters in 5 minutes. ఇది టోటల్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. అండ్ దెన్ ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. 170 centimeters మేల్స్కి హైట్ ఉండాలి అండ్ ఫీమేల్స్కి 157 centimeters హైట్ ఉండాలి. అండ్ రిమైనింగ్ ఇక్కడ షెడ్యూల్ ట్రైబ్స్ వీళ్ళకి కొంచెం ఎక్సెంప్షన్స్ ఉంది మేల్ ఫీమేల్కి హైట్లో. ఇది టోటల్ మన నోటిఫికేషన్. సో మనం దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది, మనకి ఎగ్జామ్కి చాలా తక్కువ టైం ఉంది, ఆల్మోస్ట్ 3 months ఉంది. 3 monthsలో మనం ఇప్పుడు చదివిన దానికన్నా కొంచెం బెటర్గా చదివి రివిజన్ చేసుకోవాలి, అప్పుడే మన ఎగ్జామ్ అనేది గెట్ ఆన్ అవ్వగలుగుతాము. సో థ్యాంక్ యూ.